రామ్ గోపాల్ వర్మ. కొన్నిసార్లు అతని మాటలు ఎంత లాజికల్గా అనిపిస్తాయో, మరికొన్నిసార్లు అతని నుంచి వచ్చే మాటలు ఏంటి మరి ఇంత సిల్లీగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్ని హై లాజికల్గా అనిపిస్తే, మరికొన్ని మరీ లోయెస్ట్ మైండ్, మరీ సిల్లీగా తన మాటలు అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సిల్లీ కోవలోకి తాజాగా ఐబొమ్మ రవి ఆ పైరసీ రిలేటెడ్ రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ కూడా చేరిపోయింది. ఆయన ఏమంటారు, బిఎండబ్ల్యూ కాస్ట్లీ ధర కాబట్టి ఆ షోరూమ్ను కొల్లగొట్టి దోచుకుంటారా బిఎండబ్ల్యూ గారులు? బంగారం చాలా కాస్ట్లీ కాబట్టి బంగారం దొంగతనం చేస్తారా? షోరూంలో పోయి దొంగతనం చేసేస్తారా? సినిమా కూడా అంతే. ఇప్పుడు ఈ పని చేసినటువంటి ఐబొమ్మ రవి ఒక్కనే కాదు, ఈ సినిమాలు చూసిన ఒక 100 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆ 100 మంది పేర్లు బహిరంగంగా ప్రకటిస్తే మిగతా వాళ్ళు పైరసీ సినిమాలు చూడాలంటే భయపడతారు అన్నది రామ్ గోపాల్ వర్మ. సిల్లీ అనే పదం కూడా బహుశా మరి నేను ఇంత సిల్లీ కాదు అనిపించేలా చేసినటువంటి ట్వీట్లు. ఎందుకని నేను అసలు మినిమం లాజిక్ కూడా ఎట్లా మర్చిపోయాడో నాకు అర్థం కాలేదు. కానీ బిఎండబ్ల్యూ కార్లు కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి జనాలు వాటి జోలికి పోవట్లేదు. బంగారు కాస్ట్లీ ఉంది కాబట్టి దాని జోలికి పోకుండా గిల్టి నగలని పెట్టుకొని ఏవో పెట్టుకొని తిరుగుతున్నారు. ఏది ఇప్పుడు బిఎండబ్ల్యూ కారు రోడ్డు మీద పెట్టేసి ఉచితంగా తీసుకెళ్ళమని చెప్పు, నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళిపోతారు అందుబాటులో ఉంటే. ఏదో బంగారు రోడ్డు మీద పెట్టేసి, లేకుంటే బంగారు ఏదో తక్కువగా అందుబాటులోనో, లేకుంటే బంగారు ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉంచు, తీసుకెళ్ళి ఎంత మోసుకుంటే అంత మోసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. సినిమా కూడా లగ్జరీ చేశారు. కాళ్ళ మీద కాలు వేసుకొని కాలు దాంచుకొని ఇంట్లో దొరుకుతుంది చూస్తున్నారు. చూసే వాళ్ళని అరెస్ట్ చేయాలట. బిఎండబ్ల్యూ షోరూములు కొల్లగొడతారు. ఎవరు కొల్లగొట్టట్లేదే, ఎవడు కొల్లగొడుతున్నాడు? బంగారు షోరూములు కొల్లగొడుతున్నాడు, ఎవడు కొల్లగొడుతున్నాడు? దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు సినిమా కాస్ట్లీ అని, సినిమా కాస్ట్లీ ఉంది నేను టికెట్ ఇవ్వను అని చెప్పి తోసుకొని పోయి అట్లనే ఏమైనా మల్టీప్లెక్స్లో సినిమాలు చూసేస్తున్నారా? కాస్ట్లీ కాబట్టి వాళ్ళు దాని మొహం చూడట్లే. కాస్ట్లీ కాబట్టి బిఎండబ్ల్యూ షోరూమ్ మొహం చూడట్లే, కాస్ట్లీ కాబట్టి బంగారు షాప్ మొహం చూడట్లే, కాస్ట్లీ కాబట్టి సినిమా మొహం చూడట్లే. మరి పైరసీని ఎందుకు చూస్తున్నారంటే బ్రహ్మాండంగా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుబాటులో ఉంది, చూస్తున్నారు. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యండి నేను? అసలు దానికి దీనికి కంపారిజన్ పెట్టినప్పుడే చాలా సిల్లీ. మరి ఇట్లా చూసే 100 మందిని అరెస్ట్ చేయాలా? ఇట్లా చూసే అది యాదృచ్ఛికంగా ఒక 100 మందిని అరెస్ట్ చేసేసి ఆ 100 మందిని పబ్లిక్ ముందు చూపెట్టాలి అట. ఇట్లాంటి ఒక 4-5 చేయాలి. ఏదో వేరే దేశాల విప్లవాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బహుశా ఇక్కడ కూడా అటువంటి కథలిక చూస్తామేమో అనిపిస్తుంది. ఏది ఆ పని చేసి చూద్దాం. ఆ పని చేసి చూడండి. అవును, ఎంతకైనా మర్చిపోయినాడు. ప్రీమియం టికెట్లు, బెనిఫిట్ షోలు అని చెప్పి టికెట్ 1000-1500. మరి వాళ్ళని ఏమనాలి? ఆ దోపిడీని ఏమనాలి? ఆ దొంగతనాన్ని ఏమనాలి? అంటే ఆర్జీవీ లాంటి వాళ్ళు ఏదో ట్వీట్లు చేసేసావు. ఆర్జీవీ లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇందులో కానీ లాజిక్లు ఉన్నాయని చెప్పి జనాలు ప్రతిదానికి గుడిగా మద్దతు ఇస్తారు అనుకుంటే ఈడ్చి పండగేసి చాకిరీ ఓకేస్తారు. అంత ఈజీగా ఏం కాదు జనాన్ని మేనేజ్ చేయడం. అసలు దానికి దీనికి పోలిక ఎక్కడైనా కనిపిస్తుందా? మరీ సిల్లీ కాకపోతే అందుబాటులో ఉంది చూస్తున్నారు. సినిమా కానీ అందుబాటులో ఉంది చూస్తారు. ఏముంది, అన్నింటినీ ఒకే కట్టని కట్టేయలేం కదా. జీవి మరి కామెడీ అయ్యాను కొన్నిసార్లు.